ఈరోజు మరి వైసీపీ ఎలాగైతే ప్రవర్తిస్తుందంటే ఎన్నికల ముందు వై నాట్ 175 అంటూ 11 సీట్లకు పరిమితమయ్యి మరి ఈరోజు ఫేక్ ప్రచారాలకు పరిమితం అయిపోయారు. ఎందుకంటే పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు సాక్షి న్యూస్లో ఒక ఫేక్ ప్రచారము మొదలవుతుందే తప్ప ఇంకేమీ లేదు. గత 5 సంవత్సరాలుగా సాక్షి న్యూస్ వేసి ప్రజలు, ఎందుకంటే పల్లెలలో వేరే ఛానల్ లేదు, ఒక్క సాక్షి న్యూసు సాక్షి పేపరు తప్ప, అది చూసి మీ కొంపను ముంచిందంటే ఆ సాక్షి న్యూస్ చూసినందుకే. మరి కుక్కతోక వంకర అని అంటారు. కుక్కతోక వంకర కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి తోక ఇంకా వంకరగా మారినట్టుంది. మరి ఎట్లా అయిపోయిందంటే అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్ మొదలుపెట్టాం. పేదవాడికి ఒక అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ, శుభ్రత గురించి కామెంట్లు చేస్తూ, మరి 5 సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు, ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. అలాగే టీటీడీ ఏదైతే ఉందో అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, తిరుపతి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, లేదంటే ఇలా అమ్మకు వందనం కార్యక్రమము ఏదైతే ఉందో ఇంకా మనం రివ్యూకి కూడా రాలేదు, రివ్యూ చేస్తున్నాము, ఇప్పుడు మీటింగ్ అందుకే జరుగుతుంది. అప్పుడే సాక్షి న్యూస్లో మరి భారతిరెడ్డి గారు ఉన్నారు. భారతిరెడ్డి గారు సాక్షి ఏమంటారు, సత్యమేవ జయతే అని రాసుకున్నారు సాక్షి న్యూస్లో. సత్యమేవ జయతే కాదు భారతిరెడ్డి గారు, అసత్యమేవ జయతే అని మీరు క్యాప్షన్ మార్చుకుంటే బాగుంటుంది. ఈరోజు సాక్షి న్యూస్ ఓపెన్ చేస్తే మనకు కనిపించేది క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో టీడీపీ ఆల్రెడీ ఇది చూడండి, 16వ తేదీ ప్రతి ఒక్కరికి ఈ నోటీస్ సర్క్యులేట్ అయింది. 28వ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అని చెప్పి, మరి ఈరోజు ఎందుకు సాక్షిలో ఎటువంటి ఇది లేకుండా లేదు, క్యాబినెట్ మీటింగ్ కావాలనే పోస్ట్పోన్ చేశారు అని లోకేష్ అన్న పైన దుష్ప్రచారాలు చేస్తున్నారంటే వీళ్లకు ఫాల్స్ ప్రచారము తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది బాగానే చేశారు అని అనుకుంటున్నట్టున్నారు. మరి ఇప్పుడు ఎంతసేపు ఫేక్ ప్రచారము తప్ప పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయారు తప్ప ఇంకేం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ 5 సంవత్సరాల కాలం మీరు ఎలా పాలన చేశారు అనేది తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే ఎంతమందిని ఆదుకున్నారో తెలుసు. కాబట్టి అనవసరంగా దుష్ప్రచారాలు చేసి మళ్ళీ 11 సీట్లకు కూడా కాకుండా పార్టీయే లేకుండా, పుట్టగతులు లేకుండా అయితే మీరు చేసుకోవద్దండి అని నా మనవి. మొన్న మన బడ్జెట్ మీటింగ్ జరిగింది. బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ మొత్తము రాయలసీమ గురించే ఉంది. కేంద్రము నిధులు రాయలసీమకు ఇచ్చారు, అట్లాగే రైల్వేస్ కానివ్వండి, ఇండస్ట్రియల్ హబ్ కానివ్వండి, అన్నీ కూడా రాయలసీమకు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వ్యక్తే కదా, మరి రాయలసీమని ఏమైనా అభివృద్ధి చేశాడా? ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడా? లేదంటే మా రాయలసీమలో ఉన్న ప్రజలకు లేకపోతే పిల్లలకు ఒక ఉద్యోగం ఇచ్చాడా? నాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వమనండి. లేదే. రాయలసీమ గురించి ఎవరైనా ఆలోచన చేశారు అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరూ చేయలేదని నేను చెప్తున్నాను. చాలా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయాయి అంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వం వల్లనే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలివి లేక ఆగిపోయినాయి తప్ప వేరే లేదు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలు పెట్టాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి, వెంటనే పూర్తి చేయాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ప్రతి ప్రాజెక్ట్ పూర్తవుతుంది.
అదే చెప్తున్నా, సత్యమేవ జయతే సాక్షి కింద సత్యమేవ జయతే అని వస్తుంది. సత్యమేవ జయతే కాదు, అసత్యమేవ జయతే. భారతీరెడ్డి గారు ఎడ్యుకేటెడ్ లేడీ. ఒక రియల్ న్యూస్, న్యాయంగా ఒక న్యూస్ని చూపించాలి. కానీ ఎంతసేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన, లోకేష్ అన్న పైన, వీళ్ళపైనే చెప్తున్నారు. కానీ ప్రజలు ఎవ్వరూ నమ్మడానికైతే సిద్ధంగా లేరు. ఈ సాక్షి న్యూస్ చూసే వాళ్ళ కొంప మునిగింది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరు మనం అప్పీల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. వై నాట్ 175 అని చెప్పి ఈరోజు కేవలం 11 సీట్లకు పరిమితం అయినారు అంటే దాని అర్థం ఏంటి? ఈవెన్ కడప, నంద్యాల్లో కూడా వీళ్ళకు గుణపాఠం నేర్పినారు, ప్రజలు బుద్ధి చెప్పారు అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ప్రజలైతే వీళ్ళ వైపు చూడరు. వీళ్ళు చెప్పిన ప్రచారాలు కానీ, వీళ్ళు చెప్పిన మాటలు కానీ వినే పరిస్థితుల్లో లేరు అని అయితే నేను చెప్పగలుగుతాను. అంతే, ఆయన చేసేది ఏం లేదు. గత 5 సంవత్సరాలుగా పార్ట్ టైం పొలిటీషియన్గానే ఉన్నాడు. ఇప్పుడు కూడా పార్ట్ టైం పొలిటీషియన్. కానీ ఏమంటే ఇప్పుడు కొత్తగా ఫుల్ టైమ్గా ప్రచారం, ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు. అంతే తప్ప ఇంకేం లేదు. నంద్యాల్లో మొన్న వైసీపీ వాళ్ళు హత్య చేసి మర్డర్లు చేసుకుంటే లేదు, ఇది టీడీపీ వాళ్ళే చేశారని చెప్పి ప్రెస్ మీట్ పెడతారు. ఎప్పుడైనా వచ్చారా? ఈ గత 5 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడైనా వచ్చారా? వచ్చి వాళ్ళ కార్యకర్తలను ఆదుకున్నారా? లేదంటే ఎన్ని కేసులు జరిగాయి, ఎన్ని మర్డర్లు జరిగాయి? వాళ్ళ సొంత పార్టీ నాయకులే మర్డర్లు చేసినారు. మరి వాళ్ళనే పక్కన పెట్టుకొని లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే నవ్వుతారు, జనాలు నవ్వుతున్నారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. మరి మధ్యాహ్నం 2:20 ఈ ఘటన జరిగితే, 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే, ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే, ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం 17 మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటగా సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి వచ్చి ప్రెస్ మీట్ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. మరో గంట తర్వాత అంటే సాయంత్రం 5 గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకొని రాని పరిస్థితి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు, హాస్పిటల్లోకి తీసుకొని పోయే పరిస్థితి. నేను ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది. కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది. మేలో జరిగింది, మే 2020 ప్రాంతంలో జరిగింది. ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది, ఎలా స్పందించింది అని ఒక్కసారి కంపారిజన్ చేయాలి. ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి 3:40 తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగితే, తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగింది. పట్టపగలు కాదు. జరిగితే
5 గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు, కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు. అంబులెన్స్ని అప్పటికే ముమ్మరంగా మోహరించేసాయి, గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి. ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది. 6 గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు, తోడుగా ఉండే కార్యక్రమం చేశారు. అదే రోజు 11 గంటల కల్లా, మధ్యాహ్నం కూడా కాదు, మధ్యాహ్నం కాకమునిపే 11 గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా స్పాట్లోకి నేనే రావడం జరిగింది. స్పందించిన తీరు గమనించమని అడుగుతా ఉన్నా. వెంటనే 24 గంటల్లోనే ఏకంగా ₹1 కోటి కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించలా. ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. మొట్టమొదటిసారిగా ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. I was always passionate about accounting and its wide applications. I look up to the successful business analyst and tax professionals. Sun's bachelor programs are powered by market-relevant studies and industry-leading practices. Sun International, Hyderabad, Visakhapatnam.